ఇందు అయితే ఇంక జాబ్ ఇస్తారని చెప్పనని తనైతే ఇంకా అక్కడికి పార్టీకి పబ్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ జాబ్ ఇస్తారన్న రాకేష్ అయితే మాత్రం తన జీవితాన్ని నాశనం చేయాలని చెప్పనని ఇంకా డ్రింక్స్ అవి నేను తాగను సార్ అని చెప్పనంటే ఇంకా ఆరెంజ్ ఫ్లేవర్ ఒకటి తీసుకొని వచ్చి దాంట్లో మొత్తం మంది కలిపి తనకిస్తాడు. ఇంకా స్వరాజ్ అయితే ఇంక తన ఫ్రెండ్‌తో గొడవ పడుతున్నట్టు ఇంక తనతో డాన్స్ చేస్తూ వస్తూ ఆ గ్లాస్ అయితే ఇంక తనే కింద పడిపోయేటట్టు చేస్తాడు. ఇంకా ఈ లోపల హిందూ అయితే ఇంకా స్వరాజ్‌ని ఎప్పుడు ఏదో ఒకటి పడగొట్టేదానికే ఇక్కడ తిరుగుతుంటావా? అందులో నేను ట్రైన్‌లోనే తిరుగుతావా? అని ఇంకా స్వరాజ్‌ని అయితే తిడుతూ ఉంటే, అయినా నువ్వేదో మంచి అమ్మాయి అనుకున్నాను. నువ్వేంటి ఇలా వచ్చున్నావు అని చెప్పని ఇంకా రివర్స్ స్వరాజే తన మీద గొడవ పడుతున్నట్టుంటాడు. వీళ్ళిద్దరేంటి ఏదో అనుకుంటే వీళ్ళిద్దరు ఇలా చేస్తున్నారని చెప్పని ఇంకా రాకేష్ అయితే ఇంకా స్వరాజ్‌ని ఏంటి మిస్టర్ ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఇంకా సడన్‌గా రాకేష్‌ని అయితే కొట్టేస్తాడు. నువ్వు ఏం చేసావో నీ తప్పు నేను నిరూపించేదా అని చెప్పని అనేటప్పటికి తను కొంచెం తడబడతాడు. ఏంటి ఆయన మా సారు మా బాసు అయినా నువ్వేంటి తనను కొట్టేది? అవును నీకు ఇచ్చిన ఇప్పుడు ఆరెంజ్‌లోనే ఆ బాసే మొత్తం మీద కలిపి నీకు తీసుకొచ్చి ఇచ్చాడు. అది నా చేయి తగిలి పడిపోయింది. లేదంటే తర్వాత చూసుకో నీ సంగతి అని చెప్పారంటే అంతగా మీ బాస్ అయితే ఇవన్నీ కలిపి నీకెందుకు ఇవ్వాలి అని చెప్పనని ఇంకా ఇందు ముందే తనని అడిగేటప్పటికి తను కొంచెం తడబడతాడు. మీరు జాబ్ ఇస్తానన్నప్పుడే నాకు అర్థమైంది. ఇలాంటి ప్లేస్‌కి రమ్మన్నప్పుడే మీరు ఇలాంటి వాళ్ళ అని చెప్పని అనుకోని ఇంకా అక్కడి నుంచి అయితే ఇందు అయితే వెళ్ళిపోతుంది. ఇందు ఇంట్లో ఉందా లేదా అని చెప్పని ఇంకా రేఖకి అనుమానం వచ్చేటప్పటికి ఇంకా రేఖ అంతా అనుమానంగా చూస్తూ ఇల్లంతా పోయి చూసేసి రాబో వదిన అని చెప్పి బ్రహ్మరాంబను పంపిస్తుంది. ఇంకా ఆ టయానికైతే లాస్య అయితే ఇంక పడుకొని హిందూలాగా ఇంక నాటకం ఆడేటప్పటికోసారి సరిపోతుంది. ఇంక ఈ లోపలైతే ఇంక లాస్య అప్పు అయితే ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అపర్ణ వాళ్ళు. అపర్ణ ఏంటి నువ్వు చేసిన పనికి ఒకవేళ ఆ భ్రమరమ్మ వచ్చి నీ మొహం చూసుంటే ఏం జరుగుంటుంది అంటే ఏం జరుగుంటుంది ఏదైతే అది జరిగింది. ఎందుకు నానమ్మ ప్రతిదానికి నువ్వు ఇలా భయపడతావు అంటే ఇందు విషయంలో నేను భయపడక తప్పలేదు. నాకు మిగిలిన ఏకైక ఆస్తి అంటూ ఉంది అంటే అది తను అలాగే మా ఆయన వీళ్ళిద్దరేను నేను ఇంక బతికేది. నేను నోరు తెరిచి ఇప్పుడు కానీ చెప్పాను అంటే ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఆ రేఖకు రాదు. కానీ నా ఇందు కోసం నేను అన్నీ గమ్మగా సైలెంట్గా భరిస్తున్నానని చెప్పని అపర్ణ అంటుంది.